నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా నిసార్ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో తిరుపతిలో బీజేపీ నాయకులు జాతీయ జెండాలు చేతపట్టి సంబరాలు నిర్వహించుకున్నారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటమి తెలియని ఇస్రో తన విజయ పరంపరను కొనసాగిస్తోందని కొనియాడారు. వాతావరణ పరిశీలన కోసం పంపిన నిసార్ ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి చేరడం గర్వకారణమన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు మరియు కూటమి నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, గుండాల గోపీనాథ్ రెడ్డి, A1 మస్తాన్, జయంతి కుమార్, జగదీష్, లోకా ప్రభాకర్ నాయుడు, నాన్నయ్య ఆచారి, కేశవులు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, సిద్ధేంద్ర శర్మ, కోటేశ్వరరావు, సునీల్ కుమార్, స్వామి తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే భారతదేశంలోనే గర్వించదగ్గ విధంగా ఈరోజు మన శాస్త్రవేత్తలు జిఎస్ఎల్వి F-16 నిస్సార్ ఉపగ్రహాన్ని నింగిలోకి వదలడం సక్సెస్ కావడం, తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి మన భారత శాస్త్రవేత్తలు అందరూ వదిలినటువంటి శాస్త్రవేత్తలకు మా అభినందనలు, శుభాభివందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కేంద్రంలో నుంచి మోడీ వారి సహాయ సహకారాలు అందించినటువంటి మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరెన్నో ఉపగ్రహాలను వదిలి సక్సెస్ కావాలని, మన దేశాన్ని బాగా పరుచుకునే విధంగా ముందుకెళ్లే విధంగా చేయాలని చెప్పని కోరుకుంటూ, ఇటువంటి మరెన్నో చేయాలని చెప్పని కూడా మేము తెలియజేస్తున్నాం. శాస్త్రవేత్తలు PSLV F-16 నిసార్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దేశం మొత్తం సంబరాలు చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ ఉపగ్రహం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. 12 రోజులకు ఒకసారి ఇది మొత్తం భూగోళాన్ని స్కాన్ చేసి మనకి అప్డేట్ ఇస్తుంది. ఇది మెయిన్గా రక్షణ రంగానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే భూగోళంలో అన్ని పరిస్థితుల్ని ఇది స్కాన్ చేసి మనకు 12 రోజులకు ఒకసారి రిపోర్ట్ ఇస్తుంది. మామూలుగా కొండల్లో కానీ, పర్వతాల్లో కానీ, మంచు శిఖరాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఈ ఉపగ్రహం మనకి ఎన్నో ఉపయోగాలు ఉంది. ఈరోజు ఉపగ్రహం విజయవంతమైన దానికి శాస్త్రవేత్తలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై భారత్, జై భారత్. అంతరిక్ష కేంద్రంలో భారత్ మరో కీలక ముందడుగు వేసింది. బుధవారం సాయంత్రం షార్ కేంద్రం నుంచి ప్రయోగించబడిన జిఎస్ఎల్వి 16 ప్రయోగంతో నైజర్ ఉపగ్రహం కక్షలోకి ప్రవేశించింది. దీంతో భూ ఉపరితలాన్ని చిత్రీకరించడంలో భారత్ చాలా ముఖ్యమైన దశకు చేరినట్లయింది. ఈ ఉపగ్రహాన్ని ఇస్రో, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, ఇస్రో మరియు నాసాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దీంతో నైజర్ నాసా ఇస్రో సింథటిక్ ఆపర్చర్ రాడార్ అని పేరు పెట్టారు. అంతరిక్షంలో ఇప్పటి వరకు చేర్చిన అత్యంత శక్తివంతమైన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లలో ఒకటిగా ఇది నిలవనుంది. వివిధ పరిశోధనల్లో కొత్త ఒరవడిని ఇది తీసుకురానుంది. 2 సింథటిక్ ఆపర్చర్ రాడార్లు సార్ అమర్చిన తొలి ఉపగ్రహం ఇదే. అత్యంత ఖరీదైన ఉపగ్రహంగా నిలిచింది. కాగా వీటి ప్రత్యేకతలు ఓసారి చూద్దాం. ఈ 2 రాడార్లు భారీ డిష్ ఆకారంలో ఉంటాయి. ఇవి భూమిపైకి మైక్రోవేవ్, రేడియో సంకేతాలు పంపి తిరిగి వచ్చిన వాటిని విశ్లేషించి చిత్రాలను తయారు చేస్తాయి. ఈ యాంటీనా 12 చదరపు మీటర్ల వైశాల్యం ఉంటుంది. దీన్ని మడతబెట్టి అంతరిక్షంలోకి పంపిస్తారు. ఇది భూమిపై దాదాపు 20 కిలోమీటర్ల వైశాల్యంలోని ప్రదేశాలను చిత్రీకరించగలదు. ఇస్రోకు చెందిన రీశాట్ సిరీస్లో ఒక సార్ను అమర్చిన ఉపగ్రహాలు ఇప్పటికే అంతరిక్షంలో ఉన్నాయి. నైసర్కు ఉన్న 2 రాడార్లలో ఒకటి L బ్యాండ్ ఫ్రీక్వెన్సీ, మరొకటి S బ్యాండ్ ఫ్రీక్వెన్సీలో పనిచేస్తాయి. ఒకే ప్రదేశానికి సంబంధించి ఏకకాలంలో వేరువేరుగా చిత్రాలను తీసే అవకాశం లభిస్తుంది. ఈ రాడార్లో పగలు రాత్రి తేడా లేకుండా మేఘాలు, పొగ, వర్షం, పొగమంచులో సైతం స్పష్టంగా చిత్రాలను ఇవ్వగలవు. ఏకకాలంలో వందలాది అగ్నిపర్వతాల్లో మార్పులను గమనించవచ్చు. ఎల్ బ్యాండ్ రాడార్ ఫ్రీక్వెన్సీలో మైక్రోవేవ్ తరంగాలు ఎక్కువ వేవ్ లెంగ్త్తో ప్రసరిస్తాయి. అరణ్యాలు, ఎడారులు, మంచు ఖండాల్లో భూమిని చిత్రీకరించగలవు. ఇక ఎస్ బ్యాండ్ రాడార్లో తక్కువ వేవ్ లెంగ్త్తో తరంగాలు ప్రసరిస్తాయి. ఇవి పంట పొలాలు, నీటి వనరులు వంటి వాటిని చిత్రీకరిస్తాయి. ఈ ఉపగ్రహం రోజుకు 80 TB డేటాను సృష్టించగలదు. గతంలో ఇస్రో, నాసా ఏజెన్సీలు ప్రయోగించిన ఏ ఎర్త్ శాటిలైట్లు ఇంత డేటాను అందించలేదు. ఈ డేటాను క్లౌడ్లో భద్రపరిచి పంపిణీ చేస్తారు. నైజర్ రాడార్లు ప్రతి 12 రోజులకు 2 సార్లు భూమి మొత్తాన్ని కవర్ చేస్తాయి.
కాగా ఇస్రో నాసా కలిసి ప్రయోగిస్తున్న తొలి ఉపగ్రహం ఇదే. భారత్ అమెరికా అంతరిక్ష సహకారంలో దీన్ని తొలి అడుగుగా భావిస్తున్నారు. ఇప్పటికే యాక్సిమ్ మిషన్ కింద భారత వ్యోమగామి శుభాంశు శుక్లాను అమెరికా అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా నైజర్ భవిష్యత్తులో ఇచ్చే సమాచారంతో పంటలు, ప్రకృతి విపత్తులు, భూకంపాలు, హరికేన్లను అంచనా వేసి వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావచ్చు. దీని డేటా ఆధారంగా ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని నాసా వెబ్సైట్ పేర్కొంది. భూమి లోపల జరిగే మార్పులను అంచనా వేసి సిద్ధం కావచ్చు. ఈ ఉపగ్రహం కోసం నాసా $1.16 బిలియన్ సమకూర్చగా భారత్ $90 మిలియన్ ఇచ్చింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం మన్నారుపోలూరు గ్రామంలో సత్యభామ జాంబవతి సమేత శ్రీకృష్ణ దేవాలయం నిత్య పూజలతో విరాజిల్లుతోంది. గతంలో టీటీడీ చైర్మన్గా విశేష సేవలందించిన డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి చొరవతో ఆనాడు తీసుకునే నిర్ణయం ఫలప్రదమై ఆలయంలో నిత్య పూజా కైంకర్యాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. మన్నారుపోలూరులోని సత్యభామ జాంబవతి సమేత శ్రీకృష్ణ దేవాలయంపై సిటీ కృష్ణతేజ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సూళ్లూరుపేటకు 3 కిలోమీటర్ల దూరంలో శ్రీ సత్య జాంబవతి సమేత శ్రీ అళఘమల్లారి కృష్ణస్వామి దేవస్థానం కొలువై ఉంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత చూస్తే ఇది జాంబవంతునికి శ్రీకృష్ణునికి శమంతమణి కోసం జరిగిన యుద్ధ ప్రాంతం. ఈ ఆలయంలో జాంబవతి సమేత సత్యభామ శ్రీకృష్ణుని విగ్రహాలు గర్భాలయంలో కొలువై ఉంటాయి. గర్భాలయానికి ఇరువైపులా జయ విజయులతో పాటు సుగ్రీవుడు, జటాయువు కూడా ఉంటారు. గర్భాలయం వెనుకన జాంబవతిని ఆలయం ఉండగా రుక్మిణీదేవి సౌందర్యవల్లీదేవి రూపంలో కొలువై ఉండడం మరో ప్రత్యేకత. ఈ ఆలయంలోనే రామాలయం కూడా ఉంది. గతంలో 2 ధ్వజస్తంభాలు ఉండేవి. కాలక్రమేణా రామాలయం యొక్క ధ్వజస్తంభం తొలగించారు. ఇక్కడ ఉన్న ఆలయ ప్రధాన అర్చకులు భరద్వాజ గోత్రీకుల వంశీకులు మురళీకృష్ణ భట్టాచార్యులు తరతరాలుగా పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో చోళులు, 13వ శతాబ్దంలో నెల్లూరులో పాలించిన మనుమసిద్ధి పాలకులు దీనిని మెరుగుపరిచారు. ఈ క్రమంలో ఈ ఆలయం వెంకటగిరికి చెందిన జమీందారుల నియంత్రణలోకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఆలయ గోపురం 10వ శతాబ్దంలో నిర్మించబడినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ ఆలయ ప్రాశస్త్యం గురించి ఆలయ ప్రధాన అర్చకులు మురళీకృష్ణ భట్టాచార్యులు మాట్లాడుతూ, సత్రాజిత్తు మహారాజు సూర్యదేవునికి పూజలు చేసి తీవ్ర తపస్సు చేశాడు. అతని తపస్సుకు సంతోషించిన సూర్యదేవుడు శమంతకమణి రత్నాన్ని సమర్పించాడు. ఈ రత్నం ప్రత్యేకత, ఇది ప్రతిరోజు ఆ రత్నం అదనపు పరిమాణంలో బంగారాన్ని ఇస్తుంది. ఒక సందర్భంలో సత్రాజిత్తు ఆ మెరిసే రత్నాన్ని ధరించి శ్రీకృష్ణుని సందర్శించాడు. ఆ రత్నం సత్రాజిత్తు వద్ద ఉండడం కన్నా తన వద్ద ఉంటే మంచిదని శ్రీకృష్ణుడు భావించి ఆ రత్నాన్ని అడుగగా దాన్ని శ్రీకృష్ణునికి ఇవ్వడానికి సత్రాజిత్తు నిరాకరించాడు. సత్రాజిత్తు ఆ రత్నాన్ని తన సోదరుడు ప్రసేనజిత్తుకు సమర్పించాడు. ఆ తర్వాత వేటకు వెళ్లిన ప్రసేనజిత్తును ఓ సింహం సంహరించి ఆ రత్నాన్ని ఎత్తుకెళ్ళింది. ఆ తరువాత జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి తన కుమార్తె జాంబవతికి బహూకరించాడు. శ్రీకృష్ణుడే చంపి శమంతకమణిని అపహరించి ఉంటాడని సత్రాజిత్తు నిరాధారమైన ఆరోపణను కృష్ణుడిపై మోపడంతో శమంతకమణి కోసం అడవికి వెళ్లి జాంబవంతుడితో 21 రోజుల పాటు యుద్ధం చేసి కృష్ణుడికి లొంగి అతని కుమార్తెను మరియు శమంతకమణిని అప్పజెప్పాడని చరిత్ర చెబుతోంది. ఈ పురాణం జరిగిన ప్రదేశాన్ని మన్నారుపోలూరు అని నమ్ముతారు. మొదట్లో ఈ ప్రదేశాన్ని మణిమండప క్షేత్రమని పిలిచేవారని, భగవంతునికి మణి సమర్పించిన ప్రదేశమని పేరు కాబట్టి అదేవిధంగా శ్రీకృష్ణుడితో మల్లయుద్ధం జరిగిన కారణంగా మల్లహరిపోరు అని, కాలక్రమంలో అది మన్నారు పోలూరుగా అవతరించిందని తెలియజేశారు. జాంబవతీదేవి భార్యగా పూజలందుకుంటున్న ఏకైక ఆలయం ఇదే అయ్యుంటుందని భావిస్తున్నారు. కాగా ఈ ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు జరిగేవని, కాలక్రమేణా అక్కడ పూజలు, పునస్కారాలు లేకుండా పోయాయని తెలిపారు. అనంతరం గతంలో టీటీడీ చైర్మన్గా విశేష సేవలందించిన డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి వారి చొరవతో ఎండోమెంట్ ఈ దేవాలయాన్ని అనుసంధానం చేసుకోవడం, తిరుమల తిరుపతి దేవస్థానం అనుసంధానం చేసుకోవడంతో తిరిగి ఈ ఆలయానికి పూర్వవైభవం వచ్చిందని, నిత్యం పూజాది కార్యక్రమాలతో విరాజిల్లుతోందని తెలియజేశారు. దేవస్థానం చోళరాజులు కట్టారు. ఇది వచ్చి 8వ శతాబ్దం నాటిది. ఈ చోళరాజులు కట్టి కొంతకాలం వాళ్ళు పరిపాలించిన తర్వాత నెల్లూరు పరిపాలించిన మణిమసిద్ధి మహారాజు గారు వాళ్ళు కొంతకాలం పరిపాలించారు. వెంకటగిరి రాజు గారు సంస్థానంలో ఇక్కడ దేవస్థానంలో 20 మంది అర్చకులు, పనివాళ్ళు 40 మంది. ఈ ఒక పూటకి 60 కేజీల నైవేద్యం అవుతున్నది. 2 బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. 2 బ్రహ్మోత్సవాలు, 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి. ఈ యొక్క దేవస్థానం సూలూరుపేటకు పశ్చిమ దిశగా 4 కిలోమీటర్ల లోపల ఉంటుంది. కృష్ణుడికి జాంబవంతునికి 21 రోజు ఘోర మల్ల యుద్ధం జరిగిన స్థలం ఇది.
విష్ణు సత్యరాజిత్ వారు ఘోర తపస్సు చేస్తారు సూర్య భగవాన్ గురించి. చేసేటప్పుడు సత్యరాజిత్కి సవంతమని హారంగా ఇచ్చేటప్పుడు ఒక సభలో వేసుకొచ్చేటప్పుడు విష్ణు వారు చూసేసి హారాన్ని ఇమ్మని కోరుతారు. ఇవ్వనని చెప్పి తన తమ్ముడు ప్రసన్నుడి దగ్గర ఇచ్చేసి సత్యరాజిత్ అరణ్యానికి వెళ్తారు. రెండో రోజు ప్రసన్నుడు మర్చిపోయి హారాన్ని అరణ్యానికి వేసుకుపోయేటప్పుడు ఒక సింహం చూసి ప్రసన్నుడు చంపేసి హారం ఎత్తిపోతుంది. అప్పుడు జాంబవంతి వారు చూసి ఆ సింహం యుద్ధం చేసి మణి తీసుకుని నేరుగా జాంబవతి గృహలో పెట్టేస్తారు. ఒకప్పుడు కృష్ణుడు వారు మణి అడుగుని తన తమ్ముడిని ఏదో చేసినప్పుడు కృష్ణుడు వేస్తారు. అది తొలిగే దానికోసం వినాయకుని ప్రార్థన చేసి అరణ్యానికి పోతారు. పోయేటప్పుడు జాంబవంతుని అడుగుజాడలో పోతే జాంబవంతి దగ్గర మణి ఉంటుంది. ఆ మణి ఎత్తుకొచ్చేటప్పుడు జాంబవంతి వారు చూస్తారు, యుద్ధానికి కోరుతారు. రామావతారంలో యుద్ధం చేయాలంటారు. స్వామివారు 21 రోజు రామావతారంలో యుద్ధం చేస్తారు. జయించిన తర్వాత తన కూతుర్ని మణికి వివాహం చేసి చెప్తారు. తిరిగి మణి సత్యరాజిత్కి అప్పగిస్తే తన కూతురును స్వీకరించమని ఇక్కడ సతీభామ కృష్ణుడి దగ్గర సతీభామ జాంబవతి ఉంది. ఇక్కడ కృష్ణుడి దేవస్థానంలో రుక్మిణి సతీభామ ఉంటుంది. ఇక్కడ సవంతమణి కోసం జాంబవతి ఉంది. రుక్మిణి అమ్మవారు పక్కన దేవస్థానంలో పక్కన లోపలే ప్రాకారం లోపల రుక్మిణి అమ్మవారు తన్నేక సన్నిధిలో ఉన్నారు. ఇది వచ్చి 8వ శతాబ్దం నాటి దేవస్థానం. మణిమండప క్షేత్రం పేరు దీనికి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తూర్పు మండలాల్లోని రైతులు పంటలకు వినియోగించే యూరియా, డిఏపి, జింక్ రసాయనిక ఎరువుల స్థానంలో నూతనంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నానో యూరియా, డిఏపి, జింక్ వంటివి వినియోగించుకోవాలని శ్రీకాళహస్తి వ్యవసాయ శాఖ అధికారి రమేష్ రెడ్డి కోరారు. ప్రస్తుతం తూర్పు మండలాల్లో విస్తృతంగా వరి పంటలు సాగులో ఉన్న దృష్ట్యా అధిక మంది రైతులు తమ పంటలకు విరివిగా యూరియా, డిఏపి, పొటాష్, జింక్ వంటి రసాయనిక ఎరువులను అధిక మోతాదులో వినియోగిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. రైతులు అధిక దిగుబడుల కోసం ఒక్కొక్క ఎకరానికి 6 నుంచి 10 బస్తాల వరకు యూరియా ఎరువులను వినియోగిస్తున్నారని, దీనివల్ల భూసారం తగ్గిపోయి భూమి నిస్సారమవుతోందన్నారు. రసాయనిక ఎరువులు ఎక్కువగా వినియోగించకుండా కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన నానో యూరియా, డిఏపి, జింక్ వంటి ద్రవ రూపంలో వచ్చిన నానో ఎరువులను వినియోగించడం వల్ల మొక్కలు, ఆకుల ద్వారా ఎరువులు తీసుకుని అధిక ఫలితాన్ని ఇస్తున్నాయన్నారు. వీటి వినియోగం వల్ల భూసారం కూడా తగ్గిపోకుండా భూ కాలుష్యం లేకుండా ఉంటుందని వివరించారు. నానో ఎరువు ఎకరానికి 1/2 లీటర్ యూరియా, 1/2 లీటర్ డిఏపి, 100 గ్రాముల జింకు సరిపోతుందని, వీటిని పంటపై పిచికారీ చేయాలని తెలియజేశారు. పంటలపై 2-3 సార్లు పిచికారీ చేసుకుంటే సరిపోతుందని, దీంతో ఎరువు మోతాదు అధికం కాకుండా ఉండి పంట దిగుబడి గణనీయంగా పెరుగుతుందని వివరించారు. 1 బస్తా యూరియా కొనుగోలుకు 260 రూపాయలు ఖర్చు పెట్టాలని, అదే నానో యూరియా 1 లీటరు 220 రూపాయలకు వస్తుందని వివరించారు. ఎకరాకు 1/2 లీటరు మాత్రమే వినియోగించుకుంటే 2వ దఫా మరో 1/2 లీటరు వినియోగించుకోవచ్చని, తద్వారా కేవలం 220 రూపాయలకే 2 సార్లుగా పంటలపై పిచికారీ చేసుకుని పంటకు అవసరమైన శక్తిని అందించే అవకాశం ఉందన్నారు. తక్కువ మోతాదు రసాయనిక ఎరువులను పంటలకు వినియోగించి ఎక్కువ దిగుబడులు సాధించి అధిక లాభాలు పొందే విధంగా రైతులు శ్రద్ధ వహించాలని రమేష్ రెడ్డి కోరారు. నమస్కారం అండి. ముఖ్యంగా రైతు సోదరులకు చెప్పేది ఏమంటే, కేంద్ర ప్రభుత్వం వారు మనకు నానో యూరియా, నానో డిఏపి, నానో జింకు, నానో కాపర్ అనే రసాయనిక ఎరువులని లిక్విడ్ రూపంలో మనకు తయారు చేసి ఇస్తూ ఉన్నారు. ఇది ఇఫ్కో కంపెనీ ద్వారా ఫార్మర్స్ ఆర్గనైజేషన్ ఇది దాని ద్వారా తయారు చేసి ఇస్తూ ఉన్నారు. దీనికి పేటెంట్ కూడా తీసుకున్నారు. రాబోయే రోజుల్లో నత్రజని ఎరువులని విపరీతంగా వాడుతున్నారు. అంటే యూరియా కానీ, డిఏపి కానీ 50 కిలోల బస్తాల రూపంలో రైతులు వాడుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా హాఫ్ లీటర్ ప్యాకింగ్లో గవర్నమెంట్ వారు తయారు చేశారు. అంటే భవిష్యత్తులో యూరియా వాడకం ఎక్కువైపోయి అనర్థాలు జరుగుతుంది కాబట్టి, వాతావరణం పొల్యూషన్ అవుతుంది కాబట్టి, రకరకాల కారణాల వలన గవర్నమెంట్ వారు ఈ ఏర్పాటు తయారు చేశారు.
రాబోయే భవిష్యత్తు తరాలకి ఇదే ఉపయోగపడుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా రైతులు దుక్కిలో మాత్రమే బస్తాల రూపంలో దొరికే నత్రజని, యూరియా కానీ డిఏపి కానీ అవి వాడచ్చు. 20-25 డేస్ అంటే 20-25 రోజుల తర్వాత మొదటిసారి డోస్కి ఎకరాకి 1/2 లీటర్ నానో యూరియాని వాడచ్చు. తర్వాత ఒకసారి వాడిన తర్వాత రెండో డోస్ అంటే మూడో దఫాకి 20-25 రోజులకి మళ్ళీ ఒక 1/2 లీటర్ని నానో యూరియాని పిచికారీ చేసుకోవాలి. దీంతోపాటు నానో డిఏపి కూడా 1/2 లీటర్ వాడచ్చు. ఇది కూడా 2 డోసులుగా వాడుకోవచ్చు. 1/2 లీటర్ ఎకరాకి కూడా ఇది వాడచ్చు. నానో జింక్ ఉంది. ఇప్పుడు అన్ని భూముల్లో జింకు లోపం కూడా కనబడుతుంది కాబట్టి అది 10,000 ppm అని వస్తుంది. అది ఒక ఎకరాకి 100 ml లెక్కన మనం వాడచ్చు. ఇవన్నీ ఒకేసారి కూడా మిక్స్ చేసి రైతులు పిచికారీ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే నానో రూపంలో ఉంటుంది కాబట్టి ఆకులు పీల్చుకుంటాయి. ఇది ఎప్పుడు కానీ ఇసుకలు కలిపి చల్లకూడదండి. దుక్కిలో వేసే ఎరువులు బస్తాల రూపంలో ఉండేది, నానో రూపంలో ఉండేటువంటి స్ప్రే రూపంలోనే ఆకులు మీద పనిచేస్తుంది కాబట్టి ఆకులు బాగా పీల్చుకున్నాక అది మెల్లగా రిలీజ్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే పైరు నల్లగా రాదు, వెంటనే ఎక్కువ ఎఫిషియన్సీ అనేది మొక్క తీసుకునే శక్తి సామర్థ్యాలు 80-90% ఉంటుంది. దీంట్లో నష్టం కూడా మనకు తక్కువగా ఉంటుంది కాబట్టి రైతు సోదరులు కానీ ఇది వాడుకుంటే మనకు నానో యూరియా డిఏపి కానీ నానో యూరియా కానీ అంతా కేవలం 220 రూపాయలే బాటిల్. మీకు ఒక బస్తా కొనాలంటే యూరియా బస్తా 270 రూపాయలు, ఇది 220 రూపాయలకి వస్తుంది ఎకరాకి. ఒక ఎకరాకి 1/2 లీటర్ వాడితే చాలు. రైతు సోదరులు విపరీతంగా విచ్చలవిడిగా 4 బస్తాలు 5 బస్తాలు 6 బస్తాలు 10 బస్తాలు వేస్తే రైతులు కూడా వచ్చేసారు ఇప్పటికి. దీనివల్ల ఏమవుతుందంటే నేల బాగా దెబ్బతింటా ఉంది, భూసారం తగ్గిపోతుంది, పొల్యూషన్ అవుతుంది. రాబోయే రోజుల్లో భూములు కూడా చౌడు బాగిపోతాయి. దీనికి ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ వారు తయారు చేసిన ఈ ఎరువులను వాడండి, చక్కగా పనిచేస్తున్నాయి. చాలా రిజల్ట్స్ కూడా బాగా ఉన్నాయి. ప్రతి రైతు మీకు 10 ఎకరాలు ఉంటే 1 ఎకరాలు ఈసారి చేసి చూడండి. ఈ రిజల్ట్ కానీ బాగుంటే మీరే నెక్స్ట్ సీజన్కి మీరు వెళ్ళిపోతారు. రాబోయే రోజుల్లో ఇవన్నీ చేసుకుంటేనే మీకు ఆశాజనకం ఉంటుంది. లేకపోతే పెట్టుబడులు ఎక్కువైపోయి మనకు భూములు నిస్సారం అయిపోతాయి, పెట్టుబడులు ఎక్కువ అవుతాయి, రిటర్న్స్ కూడా తగ్గిపోతుంది. తక్కువ పెట్టుబడితో మనకు ఎక్కువ లాభాలు పొందాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతోందని ఆలయ ఈవో బాపిరెడ్డి తెలిపారు. ఉదయం నుంచి మందుకొట్టు మండపంలో హుండీల కౌంటింగ్ నిర్వహించారు. హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలు 2,68,87,640 రూపాయలు వచ్చినట్లు ఈవో బాపిరెడ్డి వివరించారు. ఈ నెల అనుబంధ ఆలయాల హుండీలను కూడా లెక్కించాల్సి ఉందన్నారు. ఆదాయాలు 2.69 కోట్ల రూపాయలు దాటవచ్చని ఈవో బాపిరెడ్డి అభిప్రాయపడ్డారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పలు సంస్కరణలతో ఆదాయాలతో పాటు హుండీల్లో వస్తున్న ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోందని వివరించారు. ఆలయంలో దళారులను కట్టడి చేశామని, అలాగే ప్రతి ఒక్కరూ టికెట్ కొనుగోలు చేసి ప్రవేశించాలనే నిబంధనలతో రాబడి పెరిగిందన్నారు. హుండీల్లో నగదుతో పాటు బంగారం 97.3 గ్రాములు వచ్చిందని, వెండి నాగపడగల రూపంలో 882.25 కిలోలు వచ్చాయని తెలిపారు. విదేశీ కరెన్సీ 235 నోట్లు వచ్చిందన్నారు. హుండీల లెక్కింపు 40 రోజులకు సంబంధించిందన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా హుండీల ఆదాయాలు పెరుగుతాయని ఈవో బాపిరెడ్డి వివరించారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డితో పాటు డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుగంగ కాలువ జలకళతో కళకళలాడుతోంది. నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం నుంచి నీరు విడుదల కావడంతో తెలుగుగంగ కాలువ జలకళ సంతరించుకుంది. ఈ ఏడాది ముందస్తుగానే నీరు విడుదల కావడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. వ్యవసాయ పనుల్లో రైతాంగం నిమగ్నమైన ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకపోవడంతో తిరుపతి జిల్లా రైతాంగంలో నిరాశ నెలకొంది. అయితే వరుణదేవుడి కరుణ తక్కువగా ఉన్న కండలేరు జలాశయం నుంచి ముందస్తుగా నీటి విడుదల కావడంతో తెలుగుగంగ కాలువ జలకళ సంతరించుకుంది. దీంతో గూడూరు, శ్రీకాళహస్తి, తిరుపతి పరిసర గ్రామీణ ప్రాంతాల్లో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో త్రాగునీరు దొరకడంతో పాటు సాగునీటి ఎద్దడి అధిగమించే అవకాశం కలిగింది. రబీలో పంటలు కూడా ముందస్తుగా సాగు చేసుకునే వెసులుబాటు కలిగింది. నైరుతి రుతుపవనాల వల్ల వర్షపాతం తక్కువైనప్పటికీ ఎక్కువ భాగంలో కురిసిన వర్షాలకు సోమశిల జలాశయానికి భారీగా నీరు చేరడం, అక్కడి నుంచి కండలేరు ద్వారా తెలుగుగంగ పరిధిలోని ప్రధాన కాలువ, బ్రాంచ్ కాలువలకు నీరు విడుదల చేశారు. ఇవి కాకుండా స్వర్ణముఖి, కాళంగి, కండలేరు నదులు, వీటి పరిధిలోని చెరువులకు నీరు విడుదల చేయడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా జలకళతో దర్శనమిస్తున్నాయి.
శ్రీకాళహస్తి పట్టణంలోని 11వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని వార్డు ఇన్ఛార్జి షాకీర్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణాధ్యక్షులు విజయ్ కుమార్ పాల్గొని ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందాయో, ఇక ఎటువంటి సంక్షేమ పథకాలు కావాలో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు కొన్ని సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుని రావడంతో ప్రజలు చెప్పిన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని ప్రజలకు ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలోని 11వ వార్డులో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పట్టణాధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జీలు పేట బాలాజీరెడ్డి, కంటా రమేష్, యూనిట్ ఇన్ఛార్జ్ షాకీర్ అలీ, 72వ బూత్ ఇన్ఛార్జ్ ఖాదర్ బాషా, 71వ బూత్ ఇన్ఛార్జ్ అస్మత్, 73వ బూత్ ఇన్ఛార్జ్ లోకేష్, వార్డు అధ్యక్షులు సాయి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామని, ఈ సందర్భంగా వార్డు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఉచితంగా డబ్బులు అందాయా, తల్లికి వందనం డబ్బులు అందాయా లేదా తెలుసుకున్నామని తెలిపారు. ఆగస్టు 15 నుండి మహిళలకు రాబోతున్న ఉచిత బస్సు ప్రయాణం గురించి వార్డు ప్రజలకు తెలియజేశారు. వార్డు ప్రజల సమస్యలను కనుక్కొని అవి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, కంటా రమేష్, షాకీర్ అలీ, శ్రీలక్ష్మి, సుమతి, నారాయణ, షరీఫ్, వహీద్ అలీ, షఫీ, మస్తాన్, మధు, ఫ్రూట్ మిర్జా, మహమ్మద్ రఫీ, నయీం, సాజిద్ తదితర నాయకులు, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచనతో, లోకేష్ గారు ఒక దృక్పథంతో, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్నోళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. అదే వార్డులో ప్రెసిడెంట్ కావచ్చు, మా బూత్ ఇన్ఛార్జీలు కావచ్చు, మా పార్టీ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఇక్కడికి వచ్చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ సుపరిపాలన ప్రోగ్రాం అనేది చాలా మంచి కార్యక్రమం. ఈ ప్రోగ్రాం పెట్టడం వల్ల ప్రతి ఇంటికి వెళ్ళి కలవడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, నీళ్లు లేవా, గ్యాస్ డబ్బులు పడుతున్నాయా లేదా, ప్రభుత్వం నుంచి తల్లికి వందనం ఈ మధ్యలో ప్రతి ఇంటికి వచ్చింది. 2 బిడ్డలు ఉంటే 2, 4 ఉంటే 4. ఆనందంగా సంక్రాంతి, రంజాన్ జరుపుకున్నారు పండగ. గతంలో ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒకరికి వచ్చేది, ఈ ప్రభుత్వంలో 4కి వచ్చింది. దాన్ని బట్టి వాళ్ళు పండగ వాతావరణంతో క్రియేట్ చేశారు. ఇంకా వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోండి అని ఎమ్మెల్యే గారు ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ గారిని, క్లస్టర్ ఇన్ఛార్జ్ నాయకుల్ని పంపించడం జరిగింది. వాళ్ళు ప్రతి డోర్ టు డోర్ తిరిగి ఇక్కడ సమస్యల పైన అడుగుతూ ఏదైనా ఉన్నా రాసుకోండి, మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా సమస్య పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, గౌరవ శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు 11వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ఇంటింటికి కరపత్రాలు పంచుతూ మొదటి ఏడాదిలో మా పరిపాలన ఎలా ఉండదనేది ప్రజల వద్దకు తెలుసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా తెలియపరుస్తున్నారు. మాకు తల్లికి వందనం వచ్చిందండి, తర్వాత పెన్షన్ 4000 చేశారండి, గ్యాస్ సిలిండర్లకు డబ్బులు పడుతున్నదండి, టిట్కో ఇండ్లకు డబ్బులు కట్టాము అవి తొందరలో ఇస్తానంటున్నారండి, మురికి కాలం కొన్ని సమస్యలు చెప్పారు. మురికి కాలువలో కొంత సీసీ రోడ్లు కొంత ప్రాబ్లం ఉన్నాయి, అవన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి తొందరగా పరిష్కరిస్తామని కూడా తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఈ విధంగా మున్సిపల్ ఖాళీ స్థలం ఒకటి ఉంది, ఇక్కడ డ్వాక్రా వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా దీంట్లో మేము సమావేశం అయ్యేదానికి మాకు ఇక్కడ ఒక చిన్న బిల్డింగ్ కట్టి ఇవ్వండి అన్నారు. అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని కూడా తొందరలో చేసి పెడతామని కూడా తెలియపరుస్తూ, అలాగే రేపు ఆగస్టు 15 నుంచి ప్రతి మహిళలకు కూడా జిల్లాలో ఎక్కడికైనా వాళ్ళు తిరగచ్చు, ఫ్రీగా టికెట్ లేకుండా వాళ్ళు ప్రయాణం చేయొచ్చు. అదే మగవాళ్ళు అయితే టికెట్లు కొనాలి. ఇలాంటి సౌకర్యాలు ఎన్నో చేస్తూ 1 సంవత్సరంలో మేము చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజల దగ్గర వివరిస్తున్నాము. ప్రజల దగ్గరికి ఇంకా ఏమైనా కావాలంటే కూడా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వాటిని కూడా తొందరలో అంటే 2వ ఏడాదిలోపు పరిష్కరించేదానికి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వం పైన. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఖాళీగా ఉన్న దుకాణాలకు కమిషనర్ ఎన్ మౌర్య సమక్షంలో బుధవారం బహిరంగ వేలంపాట ప్రశాంతంగా నిర్వహించారు. కరకంబాడి మార్గంలోని వినాయక సాగర్ వద్ద గల దుకాణ సముదాయం, వినాయక సాగర్ పార్కింగ్, ప్రవేశ రుసుము, గేమ్ జోన్, లీలామహల్ వద్ద గల షాపింగ్ కాంప్లెక్స్లోని గదులు, ఇందిరా మైదానంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లోని దుకాణాలకు, శ్రీనివాసం ఎదురుగా గల షాపింగ్ కాంప్లెక్స్లోని దుకాణాలకు బహిరంగ వేలం నిర్వహించారు.
కాగా వినాయక సాగర్ పార్కింగ్, ప్రవేశ రుసుము, గేమ్ జోన్ వేలం వాయిదా పడింది. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లోని దుకాణాలకు, శ్రీనివాసం ఎదురుగా గల షాపింగ్ కాంప్లెక్స్లోని దుకాణాలకు, వైకుంఠపురం మార్కెట్ నందు గల దుకాణాలకు నిర్వహించిన వేలంలో ఎవ్వరూ పాల్గొనలేదు. ఈ బహిరంగ వేలం డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 ప్రసారమయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.